అందరికీ శనార్థులు. ఇక ఎప్పట్లెక్కనే ఈసారి కూడా మీకోసానికని బరాబర్ ధమాకా దుమ్ము దులిపే న్యూస్లను తీసుకొచ్చినా కాబట్టి మన ఛానల్ మార్చకుండా వార్తలు పురాగా ఓడిసేదాకా చూస్తూనే ఉండండి. సరే మరిగా మన ధమాకా దుమ్ము దులిపే న్యూస్లను చాలు చేద్దామా? చలో షురు. మంత్రి దామోదర రాజనరసింహ సార్కు పెద్ద కష్టమే అచ్చిపడ్డది. సన్నబియ్యం వంచనింకే పబ్లిక్ల కత్తే ఖతర్నాక్ మాటలు పడాల్సిన పని పడ్డది. సరే సర్కారును రన్ చేస్తున్నామయ్యా, గా మాత్రం మాటలు మమ్మల్ని అనకుండా ఎట్లుంటారు పబ్లిక్ అనుకోవచ్చు. సరే మీరన్నట్టు ఉత్త మాటలంటే ఓకే అనుకుందాం, కానీ అదే బూతులు తిట్టు పెడితే అమ్మో నా నోటితోనే నేను చెప్పలేను, మీరే చూడుండి. ఏందో ఏమోనోళ్ళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి జనంతా ఆగమ్య గోచరంగానే కనబడుతున్నది. పబ్లిక్లలో వ్యతిరేకత కూడా మెల్లమెల్లగా పెరుగుతున్నట్టుగా ఉన్నదని చెప్పి చాలా మంది బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. సరే బీఆర్ఎస్ నాయకులు ఇక మళ్ళీ ప్రతిపక్షం కాబట్టి సరే వాళ్ళు ఏమన్నా అనుకుని మనకు సంబంధం లేదు అనుకోవచ్చు, కానీ సోషల్ మీడియాలోనైతే ముచ్చట దాగదు కదా, కెమెరాల కంట్ల పడకుండానైతే ఉండదు కదా. ఇప్పుడు ఎందుకయ్యా ఈ ముచ్చట చెప్తున్నావు అని అంటే, దామోదర రాజనరసింహం సారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పే కదా సన్నబియ్యం రేషన్ షాప్ లో ఇస్తామని, గై వంతనికే దామోదర రాజనరసింహ సారు ఒక పెద్ద మీటింగ్ ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఊళ్ళో అమ్మలక్కలందరికీ సన్నబియ్యం ఇచ్చుడు షురు చేసి, ఇగో అమ్మ నీకు 15 కిలోలు, ఇగో నీకు 30 కిలోలు అని ఇస్తుంటే అక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలు ఇని ఒక్కసారిగా యుద్ధానికి వచ్చినట్టే గయ్య దామోదర రాజనరసింహన్ సార్ మీదకి ఎగబడేటట్టే వచ్చిండ్రు. ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చి మీరు నిలబడి గెలిచిండ్రు, మాకేమో సుక్కాలు చూపెడుతున్నారు, రేషన్ కార్డు ఉన్నోళ్లకు సన్నబియ్యం ఇస్తాళ్ళు, మరి మేము రేషన్ కార్డు అప్లై చేసుకున్నాం కదా, మాకెందుకు రాలేదు రేషన్ కార్డు, మాకు రేషన్ కార్డులు ఇస్తామన్న మాట తప్పి మీరు రేషన్ కార్డులు ఇవ్వకుండా వాళ్ళకేమో కార్డులు ఉన్నోళ్లకు సన్నబియ్యం ఇస్తే మేమేం కావాలి, మా బతుకులు ఏం కావాలి, మేము తినొద్దా, మేము ఉండొద్దా, మేము తెలంగాణ వాళ్ళం కాదా, మేము మనుషులం కామా అని ఇక నేను ఇంకా మామూలుగా మాట్లాడుతున్నా కానీ అక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలు మాత్రం కొన్ని బూతు మాటలు కూడా మాట్లాడుకుంటా వచ్చి ఈ వీడియో రూపకంగా మనం అట్లా కొన్ని విధి విధానాల ప్రకారం అయితే మనం చెప్పలేము. ఇక ఓవరాల్గా ఇప్పుడు ఉన్నట్టుండి అనుకోని సంఘటన ఎదురయ్యేసరికి దామోదర రాజనరసింహ సార్ గాని అటు చుట్టుముట్టున్నటువంటి ఎవరైతే కార్యకర్తలు గాని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ గాని రేషన్ షాప్ డీలర్లు గాని ఒక్కసారిగా షాక్ అయినరట. ఇది ఎక్కడ కథరో సన్న బియ్యం ఇద్దామని చెప్పి మనం ఆలోచన చేసి వీళ్ళకి సన్న బియ్యం పంపిణీ చేసే పని ముంగటేసుకుంటే ఇట్లా అమ్మలక్కలు గిట్లా మా మీద తిరగబడితే మనం ఏం చేస్తున్నారా నాయన అన్నట్టుగా కూడా దామోదర రాజనరసింహ సారు జరంత డిప్రెషన్ కే గురైండట. ఇక ఇది ఏడైంది అంటే ఆందోళన నియోజకవర్గంలో అయిన ముచ్చట. ఇక మహిళలు బూతు పురాణం ఎత్తుకున్నతోటి ఏం చేయాలని అర్థం కాక చాలా వరకు ఆలోచనలే ఉన్నాడట. ఇంకా అంతనే కాకుండా అక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలు తిడుతుంటే ఆ పక్కన చుట్టుముట్టున్నోళ్ళు తెలుసు కదా, కామన్ గా లొల్లులు పంచాయతీలు అవుతుంటే ఆటోమేటిక్ గా కెమెరా లేగుతుందా, అట్లా లేచేసరికి వద్దురా నాయన మీకు దండం పెడితే కడపలో తలకాయ పెడితే ఎవరు వీడియోలు తీయొద్దని చెప్పినా కూడా పోలీసులకు సుతం దామోదర రాజనరసింహ సార్ చెప్పుకుంటా వచ్చిండట. ఇక ఆడ వీడియోలు తీయకుండా పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావని చెప్పి కారెట్టాలు ఆడుకుంటా బీఆర్ఎస్ పార్టీ కూడా సెటర్లు గట్టిగానే ఎత్తున్నది. ఏదేమైనా రేవంత్ రెడ్డి సారు జర మీ కడపలో తలకాయ పెడితే మీకు దండం పెడితే ఒక్క పారి సన్న బియ్యం అందరికి ఇస్తామన్న మాట మంచిగానే ఉన్నది, అన్నమాట ప్రకారం మీరు ఇస్తున్నారు కరెక్టే, కానీ అసలు రేషన్ కార్డు రానోళ్ళ సంగతి, రేషన్ కార్డు అప్లై చేసుకున్న అందనోళ్ళ సంగతి కూడా ఒక్కసారి ఆలోచన చేయి సార్ అని చెప్పి ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి సార్కి రిక్వెస్టులు పెట్టుకుంటున్నారయ్యా. మీ అందరికీ నేను మళ్ళా చెప్తున్నా, మన పార్టీల లీడరు కార్యకర్తలు వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరు అందరూ గ్రోక్ను ఆడాలి, టెక్నాలజీని వినియోగం చేయాలి, ఎప్పటికప్పుడు సాంకేతికంగా కూడా అప్డేట్ కావాలి మనం. అగో ఏంది పిల్ల ఏమేమో అంటున్నావు, ఎవరు అప్డేట్ కావాలి ఏమా కథ, ఇంతకు ఈ మాటలు ఎవరు చెప్పిల్లు అని అంటారా? చెప్పుడెందుకు మీరే చూడుండి. పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ గ్రోకును వాడాలి, టెక్నాలజీని వినియోగం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు సాంకేతికంగా మనం అప్డేట్ గా ఉంటేనే మనం అభివృద్ధి సాధించగలుగుతాం, విజయ పదంలో ముందరికి పోగలుగుతాం అని ఎవరన్నారు ఎరకనా? బీఆర్ఎస్ పార్టీ పెద్ద కేసీఆర్ సార్ అన్నాడయ్యా. ఇక గ్రోక్లో ఎటువంటి సమాచారం అయినా మనకు దొరుకుతుంది. బీఆర్ఎస్ రథోత్సవ కార్యక్రమాల ముచ్చట్లల్లా గురువారం పార్టీ నేతలతోని కేసీఆర్ సారు ఎర్రబెల్లి నివాసంలో కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పార్టీ ముఖ్య నాయకులతోని ఒక సమావేశం
సమావేశాన్ని అయితే గట్టిగానే ఏర్పాటు చేసిండు. ఇక ఈ సందర్భంగా చాలా విషయాలను మాట్లాడుకుంటూ వచ్చిండు. బీఆర్ఎస్ పార్టీని ఎట్లా పైకి తీసుకురావాలి, మనం పబ్లిక్ లకి ఎట్లా పోవాలి, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎట్లా గద్దె దించాలి, ఎటువంటి వ్యూహ రచనలు చేయాలి, ఎవరితో ఎట్టుండాలి, పబ్లిక్ ను మన వైపు తిప్పుకోవాలంటే మనం ఏం చేయాలనే వాటి మీద బాగానే అన్ని విషయాలు పురాగా మాట్లాడిండు. ఇక అన్ని మాట్లాడిన తర్వాత ఈ ముచ్చట్లు కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఈ నెల 27న వరంగల్ నిర్వహణ చేయబోతున్నటువంటి బహిరంగ సభ పార్టీ రజతోత్సవ కార్యక్రమంలో సమావేశాలలో ప్రతి ఒక్క గల్లీ లీడర్స్ తో పార్టిసిపేట్ చేయాలని చెప్పిండు. అంతేనే కాకుండా ఆయా జిల్లాల ముఖ్య నేతలు, అదే మెయిన్ లీడర్స్ అంటాం కదా, వాళ్ళందరికీ దిశా నిర్దేశాన్ని కూడా డిసైడ్ చేసిండు. పబ్లిక్ లలోనే ఉండాలి, ప్రజల పక్షాన మనం నిరంతరం పోరాడుతూనే ఉండాలి. రాష్ట్రంలో మళ్ళీ మనదే అధికారం, ఇది పక్కా ఫిక్స్, రాసి పెట్టుకోండి, అందులో ఎటువంటి డౌట్ అనుమానాలు వద్దని చెప్పి కేసీఆర్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల మాత్రమే బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ హమితుమి అన్నట్టు ఉన్నది. కాంగ్రెస్ ఏ కోశాన కూడా మన పోటీలా కనబడతలేదని చెప్పి కొంచెం ఎడ్డించినట్టే కూడా మాట్లాడుకుంటూ వచ్చిండు. అన్ని నియోజకవర్గాలు సైతం బలంగా ఉన్నాయి, అందరం బ్రహ్మాండంగా గెలుస్తాం, వారు వన్ సైడ్ ఉండక తప్పదని చెప్పి ధీమాను కూడా వ్యక్తం చేసుకుంటూ వచ్చిండు. దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ సర్కారు కూడా ఇంతటి వ్యతిరేకతను మూట కట్టుకోలేదు. నేనే చెప్తున్నా, నా సీనియారిటీల గిసొంటి పార్టీని యాడ చూడలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతటి వ్యతిరేకత వచ్చిందనంటే వాళ్ళు చేసిన తప్పులే కారణం. ఈ 15 నెలల కాలంలో మళ్ళీ బీఆర్ఎస్ రావాలని ఓ పక్కన పబ్లిక్ కోరుకుంటున్నారు. తొందరలోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి, అన్నింటా మన పార్టీ అభ్యర్థులే పక్కాగా గెలుస్తారు. అట్టనే కేంద్రంలో ఉన్నటువంటి ఈ బీజేపీ సర్కార్తోనూ కూడా పబ్లిక్ పెద్ద ఒరిగిందేం లేదు. 11 నెలల కాలంలో బీజేపీ వైఫల్యాన్ని పబ్లిక్ లకు మనం తీసుకొని పోవాలి. మోడీ వల్ల దేశవ్యాప్తంగా రైతులు ఎందరో మంది చనిపోతూనే ఉన్నారు. చివరకు పదానికి క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ హెచ్సియూలో జంతువులే లేవని రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. అక్కడ అన్ని రకాల జంతువులు ఉన్నాయని చెప్పి కేసీఆర్ చెప్పుకుంటూ వచ్చిండు. బీఆర్ఎస్ హయాంలో హరితహారం చేపట్టినామని చెప్పిండు. అయ్యా, మేము సైతం పర్యావరణాన్ని కాపాడతామని చెప్పినటువంటి ఈ సర్కారు ఇప్పుడు విధ్వంసాన్ని సృష్టిస్తున్నది. మొత్తంగా పాలన చూస్తే గుండు సున్నానే. ఈ బీజేపీ సర్కారు కేంద్రంలో ఉన్నదన్న మాటే గాని మన రాష్ట్రానికి ఒరిగింది లేదు, చేసింది ఏం లేదు. ఈ సర్కారే ఫెయిలు, కాంగ్రెసే ఫెయిలు, రేవంత్ రెడ్డి సార్ ఫెయిలు అని కొంచెం గట్టిగానే అక్కడ ఉన్న వాళ్ళకు ఊపిచ్చేటట్టుగా మాట్లాడుకుంటూ వచ్చిండు కేసీఆర్ సారు. సరిగా ఎవరి పార్టీ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, ఎవరి అధికారంలోకి వాళ్ళు రావాలనే తాపత్రయం అందరికి ఉంటది. కానీ ఏదేమైనా కూడా రాబోయే రోజులలో శివరాఖరికి మళ్ళా కాంగ్రెసే వస్తుందా, లేకపోతే కాంగ్రెస్ ను కాదని మళ్ళా పూర్వవైభవం తీసుకురానికే బీఆర్ఎస్ కే పట్టం కడతారా పబ్లిక్? మనకు మాత్రం ఏం తెలుసు, ఎప్పుడు ఏమన్నా జరగవచ్చు ఈ రాజకీయంలల్లా. చూద్దాం. జగనన్న అధికారంలో ఉన్న టైంలో విశాఖ ఋషికొండ మీద నిర్మాణం చేసిన బంగ్లాలను ఏం చేయాలన్న ముచ్చట్ల ఏపీ సీఎం చంద్రాల్ సారు మంత్రులతో చర్చలు గట్టిగానే పెడుతున్నాడట. ఈ బంగ్లాలను నిర్మాణం చేసి జగన్ పబ్లిక్ పైసలను లూటీ చేసిండు. పైసలు మొత్తం వేస్ట్ అయినాయి. ఈ పనికి మాలిన బంగ్లాల కోసానికి కనిపెట్టిన పైసలను వేరే అభివృద్ధి కోసానికి ఉపయోగం చేసిన ఫైదా ఉండు ఏపీకి. అంతా ఆగమాగం చేసిళ్ళు పోయిన సర్కారోళ్ళు అని మస్తు గరం అవుతున్నాడు చంద్రాల్ సారు. మరి సారు ఇంకేమన్నాడు అరుసుకుందాం పాన్రి. జగన్ హయాంలో విశాఖ రిషికొండ మీద నిర్మాణం చేసిన బంగ్లాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ చంద్రాల్ సారు అనువనువున పరీక్ష చేయనీకే మంత్రులతోనే కలిసి వ్యూహంగా వీక్షణంగా మొత్తం తరఫీ చేసుకుంటూ వచ్చిండు. అయ్యా, మంత్రులతోని దీని మీద పెద్ద డిస్కషన్ కూడా పెట్టిండు. ఇక మొట్టమొదలు మినిస్టర్లు అందరూ కలిసి బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసిండ్రు. అనువను అన్ని రూములు కలియ తిరిగిండ్రు, అన్ని చూసుకున్నారు. అక్కడ ఇంటీరియర్ ఎట్లున్నది, గోడలు ఎట్లున్నది, రంగులు ఎట్లున్నది, సీలింగ్లు ఎట్లున్నది, కట్టిన సిమెంట్లలో నాణ్యత ఉన్నదా లేదా, ఇక ఇట్లా వివరంగా అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాత గట్టి ఆలోచన చేసిండు. దీని మీద ఖచ్చితంగా మనం ఒక నిర్ణయానికి రావాలని చెప్పి ఇక అక్కడ ఉన్నటువంటి మంత్రులను అందరినీ ఒక రూమ్లలోకి తీసుకుపోయి గట్టి వ్యూహాలను రచించే పనుల పడ్డాడు చంద్రాల్ సారు. కాకపోతే ఈ కూటమి సర్కారు లేనిపోని అన్ని మా మీద నూకుతున్నది. అసలు అన్ని కండిషన్ల మేరకే, ప్రభుత్వ ఆదేశాల మేరకే, ప్రభుత్వ పరిధిలలో అన్ని చట్టపరంగానే మేము ఆ బంగ్లాను నిర్మాణం చేసినామని చెప్పి వైసీపీ పార్టీలు ఊదర కొడుతున్నారు. ఒక పక్కన కాదు వీళ్ళు చెప్పే అంత నమ్మాల్సినంత అవసరం లేదు, మొత్తం ఇన్వెస్టిగేషన్ పురాగా చేస్తే మొత్తం బట్టబాయిలు అవుతుంది అన్నట్టు కూటమి సర్కారు ఆలోచన చేస్తున్నదట. సరే, అంత లోపలికి మనం పోకుండా అసలు ముచ్చట ఏందనేది 2 ముక్కలల్లా చెప్పుకుంటే, మినిస్టర్లంతా బిల్డింగ్ చుట్టూ చూసిన తర్వాత అక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకున్న తర్వాత అందరికి అనిపించింది ఏందయ్యానంటే, ఈ జగను అధికారాన్ని అండబలాన్ని అడ్డం పెట్టుకొని పైసలన్నింటినీ ఉదాగా చేసిండు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిండు
అని కొంచెం వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చినట్టు అనిపించింది. ఇక ఏదేమైనా కానీ చంద్రాల సారు లీడర్లు నాయకులు కార్యకర్తలు అందరితోని కలిసి రిషికొండ ప్యాలెస్ అయితే ఒకసారి సందర్శన చేసిండు. ఇక ముందు దీని మీద ఎటువంటి ఆలోచనలు చేస్తాడో ఏమని అంటాడో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. సుప్రీం ఆదేశాలతోని సర్కార్కు దిమ్మ తిరిగింది. ఇక నైట్ సఫారీ అంటే రాత్రికి రాత్రే వందల జేసీబీలు టిప్పర్లతోని అడ్డగోలుగా హెచ్సియుల సొరవడి విధ్వంసం చేసుడు కాదు. సర్కార్ అంటే ఎట్లుండాలి, ఆయన గీళ్లు నడిపేది సర్కార్ కాదు, సర్కస్ కంపెనీ అని జరంత గట్టిగానే సెటార్లేసిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు. ఎక్స్ వేదికగా ఇచ్చిన గీ ముచ్చట కాంగ్రెస్ సర్కారు పనితీరు మీద ఒకంత డౌట్ అనుమానం వచ్చేటట్టే చేస్తున్నదట ఇప్పుడు కేటీఆర్ సార్ పెట్టిన పోస్టు. హైదరాబాద్లో కంచె గచ్చిబౌలి భూముల వివాదంలో సుప్రీంకోర్టు సీరియస్ అయిన ముచ్చడం మన అందరికి ఎరికేందే. ఇక ఈ ముచ్చట్లల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సర్కారు మీద విమర్శలు గట్టిగానే చేసిండు. కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని గ్రీన్ జోన్గా ప్రకటన చేసి నగరంలోనే బెస్ట్ ఎకో పార్కుగా తయారు చేస్తానని చెప్పి హెచ్సియుకి కానుకగా ఇస్తామని చెప్పి ప్రకటన చేసిండు కేటీ రామారావు సారు. ఇక వెంటనే 24 గంటలు తిరక్క ముందే 2000 ఎకరాలలో ఎకో పార్క్ అంటూ కాంగ్రెస్ సర్కారు బీరాలు వలుకుతున్నదని ఎడ్డించుకుంటూ మాట్లాడిండు కేటీ రామారావు సారు. సుప్రీం ఆదేశాలతోని సర్కారుకు దిమ్మ తిరిగిందని, ఎకో పార్కు నిర్మాణం అంటే ఈడియో తయారు చేసినంత ఈజీ కాదని కూడా అన్నాడు. ఇక నైట్ సఫారీ అనంటే రాత్రికి రాత్రే వందల జేసీబీలు టిప్పర్లతోని జొరబడి విధ్వంసం చేసుడు కాదని కూడా సెటైర్లు వేసిండు. 4 రోజులల్లా 100 ఎకరాల అడవిని నాశనం చేసి ప్రశ్నించిన విద్యార్థుల మీద లాఠీ జులిపించి కేసులు పెట్టి జైళ్ల పాలు చేసిండ్రని చెప్పి మస్తు కోపమైండు కేటీ రామారావు సారు తెలంగాణ సర్కార్ మీద. మూగ జీవాలు వార్తనాదాలు అర్ధరాత్రి దండయాత్రను కెమెరాలతో చిత్రీకరణ చేసిండ్రు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వీడియోలు అనుకుంటాయి దుష్ప్రచారం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ సర్కార్ అని కూడా గట్టిగానే కోపానికి వచ్చిండు. ఇంకంతనే కాకుండా పేడు ఉద్యమకారులని గోబెల్స్ ప్రచారం చేసి చివరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో వీడియోలు చేయించి అబాసు పాలైంది అనైతిక కాంగ్రెస్ సర్కార్ అనుకుంటా మస్తు గరం మీద గరమైండు. వీళ్ళు నడిపేది సర్కార్ కాదు, సర్కస్ కంపెనీ అనుకుంటా. ఏదేమైనా కానీ ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోతుందో లేకపోతే ఏమవుతుందో తెలియదు. కానీ దీని గురించి అయితే రేవంత్ రెడ్డి సార్ గట్టి ఆలోచనలే చేస్తున్నాడు. ఏం చేయాలనేది కూడా ఆయనకు ఆలోచన లేకుండా పోతున్నది. రోజుకు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనే కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా లేకపోలేదు. ఏదేమైనా ఈ హెచ్యు వివాదం ఇక్కడితో ఒడిసిపోవాలని తెలంగాణ సర్కారు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ పబ్లిక్ కోరుకుంటున్న విధంగా అన్ని విధాలుగా పబ్లిక్ సర్వీస్ చేసేటట్టు తెలంగాణ సర్కారు ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మళ్ళొకసారి ప్రతి ఒక్కరు కోరుకుంటున్న మాట. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఏమైనది నా తెలంగాణ రాష్ట్రమునకు. అటవీ శాఖ మంత్రి లేకుండానే కమిటీలు ఏర్పాటు చేసుటయా. చేసి తిరిపో, మాకు చెప్పవలే కదా, చెప్పలేదు పో, పోనీ పిలువవలే కదా, పిలుసలేదు పో. అహో, కనీసము మా పేరునైనా పలకవలే కదా, అటులను పలకకపాయే. అహో, కనీసము పేరునైనా చెప్పక సర్కారు మీటింగు పెట్టి ఏకపక్ష నిర్ణయం తీసుకొనుడా అర్థవిధి అని అందరూ నోరెళ్ళ పెడుతున్నారట తెలంగాణ సర్కారు చేస్తున్న పనికి. చేసి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ సర్కారు గట్టిగానే ఆలోచన చేస్తున్నది. అయితే ఇంట్లో అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సుటి విక్రమార్క సారో లేకపోతే మనకు తెలియదు. కానీ రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి సార్ వీటన్నిటి మీద ఎట్లా వివరణ ఇస్తాడో ఏమని సమాధానం చెప్తాడో పబ్లిక్ అని ఆలోచనలో పడ్డదయ్యా ప్రతి ఒక్కరు. విధానానికి కూడా అసంతృప్తితోటి కూడా ఉన్నదట కొండా సురేఖ మేడం. అబ్బా, చూసిండ్రు కదా మన ధమాకా దుమ్ముదుల్పే న్యూస్లను, ఎట్లున్నాయి? మస్తున్నాయిలే.
అన్నట్టు అడుగుడు మర్చిపోయినా మన ధమాకా దుమ్ము దులుపుడే న్యూస్లు మీకు నచ్చినాయా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సుతం పెట్టుండ్రి. అట్లనే మన మెగా9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మాత్రం అస్సలకే మరవకుండ్రి, సరేనా? ఇయాల్టికైతే తెచ్చిన కాడికి న్యూస్లను అయితే ఓడగొట్టినాం. మళ్ళా ఇంకిన్ని ధమాకా దుమ్ము దులిపే న్యూస్లతోని మళ్ళా కలుస్తా. ఉంటా మరి.